అన్నమయ్య రచనలు గుర్తించండి. అన్నమయ్య రచనలు గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్. శృంగార మంజరి అనేది మనకి అన్నమయ్య గారి రచనే గాని, సుభద్ర కళ్యాణం అనేది తాళపాక తిమ్మక్క గారి రచన. సంకీర్తన లక్షణం కూడా అన్నమయ్య గారిదే, కానీ సుభద్ర కళ్యాణం ఆయన రాయలేదు. థర్డ్ ఆప్షన్. ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం అనేవి అన్నమయ్య గారి రచనలు. కప్పతల్లి పెళ్లి గేయంలో బత్యాలు లేకనేవాడు పెళ్లికి బాజాలు వేయించినాడు. ఈ గేయపాదంలో బాజాలుగా రచయిత్రి వేటిని పేర్కొన్నారు? మేఘగర్జనలు. మేఘగర్జనలను బాజాలుగా పేర్కొన్నారు. పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. గంట కాలము గడిచిన గతమందురు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. గంట కాలము వృధాగా గడపకు, విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపో అనేది సరి అయిన క్రమం. మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి మనకవి? చిరమాలిన్యం, తృప్తి అనే పాఠ్యాంశాలు మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. కోటరం అంటే అర్థం తొర్ర, చానా అంటే స్త్రీ, ఉల్లము అంటే మనస్సు, ధృతి అంటే ధైర్యం. ప్రాచీనము పదానికి పర్యాయ పదాలేంటి? ప్రాక్తనం, సనాతనం. ప్రాచీనం అనే పదానికి పర్యాయ పదాలు ప్రాక్తనం, సనాతనం. దర్శనం అనే పదానికి నానార్థాలు ఏమిటి? చూపు, కన్ను అనేవి దర్శనం అనే పదానికి నానార్థాలు. రథం పదానికి వికృతి ఏంటి? అరథం. సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థం వచ్చే జాతీయం ఏమిటది? కాలక్షేపం అనే జాతీయానికి అర్థం ఏమిటి? సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థం. సీతారాములు పదంలోని వాచకాల వరుసగా సీత అనేది మనకి మహతీ వాచకం అవుతుంది, రాముడు అనేది మనకి మహత్తు అవుతుంది. కాబట్టి సీత అనేది మహతీ వాచకం, రాముడు అనేది మహత్తు. తేనె పట్టు జవాబుగా గల పొడుపు కథ ఏమిటి? పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు అనే ప్రశ్నకు సమాధానం తేనెపట్టు. జీవికి పుట్టింది గాని చలనం లేదు. ఆన్సర్ ఏంటి మనకి? గుడ్డు. సరి అయిన జతను గుర్తించండి. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు అనేది మనకి వర్తమాన కాలం అవుతుంది, కాబట్టి సరి అయినది కాదు. నిన్న మేము సినిమాకు వెళ్ళామనేది ఏమవుతుంది? భూతకాలం అవుతుంది, ఇది సరి అయినది కాదు. ఖాదర్ కథ రాశాడు అనేది మనకి భూతకాలం, ఇది సరి అయినదే. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది అనేది తద్ధర్మ కాలం అన్నాడు, ఎక్కుతున్నది కాబట్టి అది వర్తమాన కాలం అవుతుంది, ఇది కూడా సరి అయినది కాదు. వాడు నా తమ్ముడు ఇది ఏ వాక్యం? సర్వనామం గల క్రియారహిత వాక్యం. వాడు నా తమ్ముడు అనేది సర్వనామం గల క్రియారహిత వాక్యం. కానుండి మా వర్గల అక్షరాలను మనం ఏమంటాం? స్పర్శాలు అంటాం. కానుండి మా వరకు గల అక్షరాలను మనం స్పర్శాలు అంటాం. అంతస్తాలంటే ఏమిటి మనకి? అంతస్తాలంటే యా, రా, లా వాళ్ళని మనం అంతస్తాలు అంటాం, వాటిని మనం అంతస్తాలు అని అంటాం. స్థిరాలు అంటే ఏమిటి మనకి? పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లుల్నే మనం స్థిరాలు అని అంటాం, వాటిని మనం స్థిరాలు అంటాం. ఊష్మాలంటే ఏమిటి? గాలి బయటికి ఊదుతూ పలికే అక్షరాలే ఊష్మాలు. ఏంటి అవి? సా, ష, స, హ. పయనం పాఠం ఆధారంగా క్రింది వాటిని జతపరచండి. రామప్ప ఎవరు? రామప్ప భూస్వామి. గంగన్న తండ్రి.
నారాయణ కొడుకు, వెంకటస్వామి స్నేహితుడు. క్రింది వాటిలో సరికానిది. నిర్మలోర్మి అనేది గుణసంధి, సరి అయినదే. సాదరముగ చేయు అనేది సరళాదేశ సంధి కూడా సరి అయినదే. రుణార్ణం అనేది వృద్ధి సంధి కూడా సరి అయినదే. కానీ థర్డ్ ఆప్షన్ చూడండి, చింతాకు అనేది మనకి అత్వసంధి అవుతుంది. చింతాకు అనేది మనకి అత్వసంధి. చింతాకు అనేది తెలుగు పదం కదా, తెలుగు పదాల మధ్య జరిగే సంధిని మనం తెలుగు సంధులు అంటాం కదా. చింతాకు అనేది మనకి అత్వసంధి అవుతుంది. చింతా ప్లస్ ఆకు, చింతాకు, అత్వసంధి. సమాసాలను సరైన సంబంధిత పదాలతో జతపరచండి. ధన అధికుడు, ధనము చేత అధికుడు కాబట్టి చేతంచేన్ తోడంతో మనకి ఏ విభక్తి అవుతుంది? తృతీయ విభక్తి అవుతుంది. భిక్ష పాత్ర, భిక్షము కొరకు పాత్ర కాబట్టి చతుర్థి తత్పురుష. రౌరవ బాధలు, ఇది మనకి రౌరవ యందు బాధలు కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. దుష్ట సంహారి మనకి ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా, ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? మనకి వృత్యానుప్రాస అలంకారం. క్ష అనే అక్షరం చాలాసార్లు వచ్చింది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. క్రింది వాటిలో బాంగ్రా నృత్యం గురించి సరి అయినది. ఇది పంజాబ్లో పుట్టిన రైతుల నృత్యం, ఇది సరి అయినదే. బాంగ్రాలో ఆడవారు చేసే నృత్యాన్ని గిద్దా అంటారు, ఇది కూడా సరి అయినదే. 17వ శతాబ్దానికి చెందిన వెట్టువరాజు దీన్ని మెరుగులిద్దారు అనేది సరి అయినది కాదు. గొటి పువ్వులు స్త్రీ వలె దుస్తులు ధరించి బృందాలుగా ఆలయం బయట నృత్యాలు చేస్తారనేది కూడా సరి అయినది కాదు. కాబట్టి మనకి 1 and 2 మాత్రమే సరి అయినవి. అకర్మక వాక్యాన్ని గుర్తించండి. అకర్మక వాక్యం అంటే ద్వితీయ విభక్తి లేని వాక్యమే అకర్మక వాక్యం. కౌసల్య రాముణ్ణి దీవించును. కౌసల్య ఎవరిని దీవించింది? రాముణ్ణి దీవించింది కాబట్టి ఇది సకర్మక వాక్యం అవుతుంది. దీంట్లో కర్మ ఉంది. హనుమ సముద్రాన్ని లంఘించును. హనుమ దేనిని లంఘించారు? సముద్రాన్ని లంఘించారు కాబట్టి సకర్మకం. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలిగాడు. ఎవరిని జయించగలిగాడు? శత్రువులను జయించగలిగాడు కాబట్టి ఇది కూడా మనకి సకర్మక వాక్యమే. కానీ సెకండ్ ఆప్షన్ చూడండి, జటాయువు మరణించాడు. ఈ వాక్యంలో మనకి ఎక్కడ ద్వితీయ విభక్తి ప్రత్యయాలు లేవు కాబట్టి ఇది మనకి జటాయువు మరణించాడు అనేది మనకి అకర్మక వాక్యం అవుతుంది. తెలుగు మెథడాలజీ బిట్స్ చూద్దాం. మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలు ఉండే భాషా విశేషమే వ్యవహారిక భాష. మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషమే వ్యవహారిక భాష. పట్టణ దోషాలపై పరిశోధన చేసి వాటిని సవివరంగా క్రోడీకరించిన వారు మెంజిల్. స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అన్నవారు స్టీవెన్సన్. పద్య గద్యములతో పాటు ఉపవాచ బోధనకు అంశ ప్రణాళిక తయారీ అవసరమవుతుంది. జాషువా రచన కానిది. పై ప్రశ్న ఈ రకమైనది. ఎప్పుడైతే మనకి ప్రశ్నలో సరి అయినది, సరికానిది, రచన అయినది, రచన కానిది ఇలా వస్తాయో ఈ ప్రశ్నలన్నీ మనకి విలోమ రూప ప్రశ్నలు అవుతాయి. ఏ ప్రశ్నలు అవుతాయి? విలోమ రూప ప్రశ్నలు. సరి అయినది, సరికానిది, సంబంధించినది, కానిది, అయినది ఇలా అన్నీ కూడా మనకి విలోమ రూప ప్రశ్నలు అవుతాయి. టేప్ రికార్డర్ ద్వారా ప్రసంగాలను సేకరించవచ్చు, సరైనదే. విద్యార్థుల్లో ఉచ్చారణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు, కూడా సరి అయినదే. పద్య గద్య బోధనలో వీటిని చదివి పద్ధతి నేర్పించవచ్చు. పద్య గద్య బోధనలో వాటిని చదివే పద్ధతి నేర్పించవచ్చు. అంతేగాని టేప్ రికార్డర్ ద్వారా మనకి ప్రత్యక్ష ప్రదర్శన అనుభవాలు కలగవు కదా. కాబట్టి మనకి 1, 2, 4 అనేవి సరి అయినది.